పాన్ ఇండియా వైడ్గా అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా ఎస్ఎస్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ వారణాసి. టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్రం చుట్టూ వివాదాల సుడిగుండం తిరుగుతూనే ఉంది. వారణాసి మూవీ ఈవెంట్లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. దీనికి తోడు టైటిల్ వివాదం కూడా అలానే ఉంది. ఇవన్నీ సినిమాను అడ్డుకోవాలని చూసినా జక్కన్న మాత్రం తన లక్ష్యం నుంచి దృష్టి మళ్లించడం లేదు. ఈ అంతర్జాతీయ ప్రాజెక్టుపై ఆయన ఎంతటి దృఢ సంకల్పంతో ఉన్నారో చెప్పడానికి ఒక పక్క దేశంలో నిరసనలు జరుగుతుంటే మరోపక్క మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అగ్రతారలు అంతర్జాతీయ మీడియాలో ప్రమోషన్స్తో దూసుకుపోవడం నిదర్శనం. అయితే ఈ వివాదాలు, ప్రమోషన్స్ అన్నింటినీ మించి సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. అదే వారణాసిలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్ పాత్ర గురించి. ఇంతవరకు మాధవన్ మహేష్ బాబు పోషించే రాముడి పాత్రకు తండ్రిగానో లేక మహేష్ పాత్రకు తండ్రిగానో అంతా భావించారు. ఒక కీలకమైన రాజేసు ముట్టిపడే పాత్ర అది అని కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న తాజా రూమర్ అభిమానులను షాక్కు గురి చేస్తోంది. మాధవన్ పోషించేది దశరథుడి పాత్ర కాదట, సాక్షాత్తు హనుమంతుడి పాత్రే అని సోషల్ మీడియా కోడే కూస్తోంది. ఈ వార్త తెలిసిన తర్వాత ఫ్యాన్స్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మాధవన్ లాంటి నటుడు హనుమంతుడి శక్తి, భక్తి, వివేకాన్ని తెరపై ఆవిష్కరిస్తే ఆ పాత్రకు ప్రాణం పోసినట్టేనని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడిన మాటలు ఈ హైప్ని పదింతలు పెంచాయి. ఈ వేదికపైనే ఆయన తమ హీరో మహేష్ బాబు సినిమాలో రాముడి పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాకుండా యుద్ధం షూటింగ్ కూడా అద్భుతంగా పూర్తయిందని, రాముడిగా మహేష్ స్క్రీన్పై అద్భుతంగా కనిపించారని కితాబిచ్చారు. జక్కన్న నోటి నుండి ఈ కన్ఫర్మేషన్ రాగానే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇది గ్లోబల్ ప్రాజెక్ట్ కావడంతో రాజమౌళి తన విజన్ మేరకు ప్రతి పాత్ర కోసం ఆయా ఇండస్ట్రీల నుండి అత్యుత్తమ నటులనే ఎంచుకుంటున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు ఇప్పుడు మాధవన్ కూడా ఈ లిస్టులోనే ఉన్నారు. వీళ్లే కాక హాలీవుడ్ నుంచి కొంతమంది సీనియర్ నటులు ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.